హాయ్ గైస్, 2024లో ఫస్ట్ టైం నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చాం హైదరాబాద్లో. సో లెట్ స్టార్ట్ విత్ ది స్నేక్స్ పార్క్. ఇదేమిటో చూసారా ఎంత లావుగా ఉందో. రెటికులేట్ పైతానా కొండ చిలువ మామూలుగా లేదు అసలు. ఆ మూలలో ఒకటి ఉంది, ఈ మూలలో ఒకటి ఉంది. ఏమో ఇద్దరికి పడట్లేదేమో. ఎబ్బే చూడు తల చూడు అసలు. మనుషుని చూసి చూసి చిరాకు వచ్చినట్టుంది, అటు తిరిగి కూర్చుంది. నెక్స్ట్ స్నేక్ కూడా, ఇది కూడా కొండ చిలువే. అసలు తలకి ఎక్కడ పెట్టుకుందో కూడా కనబడట్లా మనకి. ఏంటో అటు చివరి ఇంకోటి ఉంది, కనబడుతుందా? అసలు చక్కగా రిలాక్స్ అవుతున్నాయి చెట్ల మధ్యన. ఇది అయిపోయింది, ఇంకో స్నేక్ దానికి వద్దాం. ఇదేమో రాక్ పైథాన్. ఇది ఏ మూల ఉంది? ఇక్కడ ఏం కనపడలా. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఎక్కడుందో, ముందు ఎతుకుదాం. కనపడలేదు. ఇది కూడా బాల్ పైథాన్ అంట, చెట్లకు ఉన్నట్టుంది. కనపడింది. అదిగో తెల్లగా ఉంది. అమ్మోయ్, చెట్టుగా అసలు అతికిపోయి ఉంది. ఇది ఇంకోటి ఆ మూలన ఉంది, కనపడుతుందా? మూలన జూమ్ చేద్దాం, కొంచెం కనపడిద్దేమో. అబ్బా, అసలు ఈ జూలో స్నేక్ పార్క్ రావడం ఫస్ట్ టైం. మెయిన్ స్నేక్స్ పార్క్ గురించే అసలు జూకి వచ్చాం. అసలు ఏదో అక్కడ అది కదలలేదు, ఇది కదలలేదు, కదలకుండా దాక్కున్నాయి దొంగ మొహాలు. ఎంతైనా స్నేక్స్ కదా, అంతేలే. ఇంకోటి వచ్చేసి లోపల పడుకున్నట్టున్నాయి. ఏంటిది ఇది? పసరపాము అనుకుంటా. ఇది పిట్ వైపర్, వెదురు పంజర పాము. చూద్దాం ఎక్కడుందో. ఇదేమిడో ఇంత పచ్చగా ఉంది ఏంటి? చెట్టు అసలు ఆర్టిఫిషియల్ ఒరిజినలేలే. చెట్టుగా అతుక్కొని మరి పడుకుంది. నెక్స్ట్ వచ్చేసి వైపర్ అంట. ఏంటో ఇక్కడ ఏదో జరుగుతుంది. మూలన ఇంకోటి ఉంది, ఆల్రెడీ చూపించేసాం కదా. మళ్ళీ వైపర్ దగ్గరకు వచ్చేస్తాం. చూద్దాం, ఆగండి. ఇక్కడ ఒకటి ఉంది వైపర్. ఇదిగోండి, జూమ్ చేసాం. తల కనబడిందా? మిస్ అవ్వమండి, కావాలంటే మళ్ళీ పాస్ చేసి చూడండి. ఇప్పుడు వైపర్ ఇది ఎక్కడ ఉంది? గెస్ చేయండి ఎక్కడుందో. వైపర్ రక్త పింజారు. చూడండి, దాని లోపల ఉంది. మేబీ గ్లాసెస్ వల్ల క్లారిటీగా ఉండదు. దాని లోపల దాక్కుని ఉంది. ఏమో వీడియోలో సరిగా రాలే మనకి, బట్ లైవ్లో చాలా థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి త్రాచుపాము. వావ్, అమ్మో ఏంటి ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓరితేముడోయ్, ఒకటి కాదు రెండు కాదు, జూమ్ చేస్తున్నాను చూడండి. కనపడుతుందా? ఏం కదులుతున్నాయి. మీకు ఇంకొక షాకింగ్, మీరు వెనకాల చూసుకుంటే స్నేక్ ఒకటి కదులుతూ వస్తుంది. జూమ్ చేశాను చూడండి మళ్ళా. అది ఓరిదేముడా, ఎంత బాగుందో అసలు. వాటి నుంచి దూరంగా వెళ్ళింది, ఎంజాయ్ చేస్తున్నట్టుంది సింగిల్ లైఫ్ని. ఏమో ముడుచుకొని పడుకున్నాయి ఒకదాని మీద ఒకటి. చూసేసింది, వచ్చేస్తుంది, ఇటే వస్తుంది. మేబీ టీం మెంబర్స్ దగ్గరకు వస్తుంది అనుకుంటా. చూద్దాం, కనపడుతుందా? ఇటే అదిగో వస్తుంది. చెట్టు వెనకాల నుంచి వస్తుంది. తల మిస్ అయిపోయింది. మేబీ ఇప్పుడు చెట్టు ఎక్కేసి రావచ్చు. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. చూడాలి. ఏదబ్బా, తోక అక్కడే కనబడుతుంది. చూడండి. అదిగో చెట్టు పైకి ఎక్కుతున్నట్టుంది స్లోగా. ఇది ఇక్కడేమో గుంపులుగా పడుకున్నాయి. అది గొమ్మని సడన్గా వచ్చేసింది. అబ్జర్వ్ చేశారా? బ్యాక్ సైడ్ ఫ్లాష్ వచ్చింది. మేబీ పవర్స్ ఉన్న స్నేక్ ఏమో. ఇటే చూస్తుంది. ఇది ఇప్పడానికి ట్రై చేసింది, బట్ చేయట్లేదు. గోకుంటున్నట్టుంది, దూరద పుట్టినట్టుంది దానికి. చెట్టు బాగా గోకో. నెక్స్ట్ కమ్ కిందకి రా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు. మిస్ అవుతున్నట్టున్నారు నిన్ను కూడా.
వెళ్ళు. ఎంత ఉన్నావే, బాగా పెడుతున్నట్టున్నారు ఎలుగు పిల్లల్ని. ఏంటో నెక్స్ట్ ఇది ఇంకా అంతేలే. ఇది కిందకి పైకి చూసుకోవటమే. హట్ అయినట్టుంది ఇది లేకుండా పడుకున్నారని. సరేలే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ రాచనాగు, మేబీ బ్లాక్ కోబ్రా. ఎస్, రాచనాగు అంటే బ్లాక్ కోబ్రా. దిగ్గు ఎక్కడ, ఇక్కడ కనబడట్లేదు. అరే కనబడిందా? దిగో చూడండి, రాయిలో మిక్స్ అయిపోయి ఎంత దారుణంగా కనబడుతుందో. దెయ్యానికి మించిపోయింది. దాని తోక చూడండి ఎంత బాగుందో, మామూలు కాదు. కోబ్రా అంటే కోబ్రాని, ఇక్కడ ఇంకో కోబ్రా. ఓకే, ఇంకో కోబ్రా ఎక్కడుంది? అదిగో లోపల ముడుచుకొని పడుకుంది. ఇది కూడా ఏంటో సమ్మర్ కదా, పావులన్నీ శుభ్రంగా పడుకుంటున్నాయి. రాసిన అదే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్నేక్ దగ్గరికి వెళ్దాం. ఏదో ఒకటి ఉంటుందిలే అక్కడ, చూద్దాం. స్నేక్స్ విషయంలో అయితే బాగా ఎక్సైట్ అయ్యి మరి వచ్చాము. ఇంకేమేమి ఉన్నాయో చూడాలి, మరి చూసేద్దాం. కమ్ 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 కమ్. నెక్స్ట్ ఎక్కడుంది అబ్జర్వ్ చేయాలి. కామన్ క్రైటా ఏంటో ఈ పాము పేర్లు. ఇంకా చూడాలి, చూద్దాం పదండి. మీకు ఏమైనా కనబడిద్దాం చూడండి, నేనే ఎతుకుతున్నాను పాముని. ఏంటో ఈ పాములు మటుకు భలే ఉన్నాయి, డిఫరెంట్ జాతి పాములు. అంటే ఆల్మోస్ట్ 17 minutes పాములు చూడడానికి టైం సరిపోయింది ఇక్కడ. ఎక్కడుంది? ఇగో లోపల కదులుతున్నట్టుంది. అదిగోండి ముడుచుకొని పడుకుంది ఏదో చిన్నపిల్లలు, పెద్ద ఈతలు. సరేలే, కనబడటం ఇంకో దానికి వద్దాం. పసిరిక పాము. నాకు తెలిసినంతవరకు మీకు ఈ పాము తెలిసే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, అదిగోండి మూల చెట్టుకి 2 పాములు 3 ఉన్నాయి. జూమ్ చేస్తాను, ఆగని చూద్దాం. చూడండి, పచ్చగా లైన్ టైప్లో ఉంది. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దంతాల 2 3 ఉన్నాయి. ఒక్కోసారి కింద నుంచి చూడండి, ఇంకా పచ్చగా ఉండి పైకి వెళ్తాడానికి ట్రై చేస్తుంది. మూవ్ అవుతుంది, కనపట్టాయి కదా లైన్స్. అందుకో పెట్టి చూపిస్తున్నాను, మరి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఏంటిదో, ఇది వరుసగా స్ట్రైట్గా పడుకుంది. ఇది అక్కడ మూలన ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. ఇది పెద్ద ఎక్సైటింగ్గా లేదు. ఇదేంటిది ఇంత చిన్నగా ఉంది? వాన కోయిల. ఎవరికైనా ఐడియా ఉందా ఇది ఎంత సన్నగా ఉందో? చూడండి, మేబీ మీకు జూమ్ చేసిన కనపడకపోవచ్చు. కనపడుతుందా? ఎండకి రిలాక్స్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, పైన కింద 2 3 ఉన్నాయి. ఇదిగోండి, అదొకటి. మళ్ళీ కింద చూడండి, స్లోగా వాటర్లో ఇంకా ఉంటాయి. ఇదిగోండి, కొంచెం క్లియర్గా ఉండదు లేదు. చూడాలి ఇంకేమేమి ఉన్నాయో పాములు. దేవుడు ఇన్నా. అందరూ కంపల్సరీగా హైదరాబాద్ వచ్చి స్టార్టింగ్ చూస్తుందా నిన్ను? ఎంజాయ్. అక్కడ చూడు, ఇంకోటి వస్తుంది. జరిపోదు, చాలా డేంజర్. ఇవ్వండి రాజీ, చూడు ఎలా కదులుతుంది. ఎమ్మండి ఇలా తిరిగింది కోపంగా. మామూలుగా లేవు. రాజీ ఇది చూడు, నల్ల తల గల రాజుపాము. ఏ రాజుపాము ఉన్నావా? పడుకున్నావా తన బొక్కు బయట పెట్టి?
ఇది వచ్చేసి 2 తలాల పాము, ఇంగ్లీష్లో ఏంటి రెడ్ శాండ్ బోయా. ఓరిదేమో ఏంటి గుంపులుగా పడేశారు వీటిని. చూద్దాం, జూమ్ చేస్తున్నాను చూడండి క్లియర్గా. అసలు ఏం తలేటు ఉందో కూడా తెలియట్లేదు ఇక్కడ. ఏంటో రెడ్ అంట దానికి తోడు, అసలు ఎరగానే లేవు. బోరు కొట్టేస్తుంది, ఒకటి కదలట్లేదు. సరేలే, నెక్స్ట్ స్నేక్ వచ్చేద్దాం. ఇది వచ్చేసి ఏమి తప్ప ఏంటి మట్టి పామునా? అసలు కనబడిద్దా? మట్టిలో ఉంటుందా? చూద్దాం. శాండ్ బోయా. అదేమమ్మా మట్టి పాము, ఎక్కడున్నావు? అసలు మట్టిలో అసలు వరుసగా ఏదో పై పడుకుంది. తల్లి ఎక్కడుందో కూడా తెలియట్లా తంది. ఇలా పడుకుంటే ఎలా తల్లి? లెగవాలి. రాజీ ఏమైంది? నెక్స్ట్ దానికి వచ్చేద్దాం. ఇక్కడ ఇంకేమున్నాయి అబ్బా? నాగార్జున సాగర్ రేసరా? లేదమ్మా, వెనకాల ఉంటుందేమో. కోడే నాగు. ఓ నాయన, ఎన్ని ఉన్నాయేంటి? రాజీ చూడు ఎలా కదులుతుందో. లేదమ్మా, పడుకుంటాయి, కదలవు. రాజీ పాము పుష్మ అంటారు చూడు, కనబడుతుందా? అదే స్కిన్. కానీ ఇక్కడ లేదు, అది దాక్కున్నట్టుంది అక్కడ. బాయ్ గైస్, బాయ్. ఏయ్ జిమ్ చేస్తుంది. రాజు నిన్నే ఫాలో అవుతున్నట్టుంది. అయ్యి దాన్ని అంటే ఇడిపించు, నీకరికి రక్షణగా ఉంటుంది. కొంచెం పెద్ద నల్ల తాబేలు అంట. బాగానే ఉన్నాయి స్నేక్స్ అయితే, ఫుల్ ఎంజాయ్మెంట్ మనకి. రాజీ ఇదిగో ఇటు చూసావు తలకి పిల్లలు అనుకుంటా. పిల్లలు భలే ఉన్నాయి. రాజీ చాలా ఉన్నాయి రాజీ. నక్షత్ర తాబేలు ఇంట్లో ఉంటే చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. ఏంటి చెప్పు ఇప్పుడు, మళ్ళా చెప్పు. ఈ నక్షత్ర తాబేలు ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఎవరైనా అవి ఎక్కడ దొరుకుతాయి మనకి? నాకు తెలియదు, వచ్చి తెలుసుకోండి. రాజీ మంచినీటి తాబేలు అంట. రాజీ చూసావా? కామన్ గ్రీన్ ఆకుపచ్చ కలర్ వేరే డిఫరెంట్ కలర్స్. దానికి ఎంత హెల్తీ ఫుడ్ చూడు. యాపిల్, బనానా, వాటర్ మిలన్, ఇంకా కొరియాండర్, ఇంకా గ్రేప్స్. అవి గ్రేప్స్, నల్ల ద్రాక్ష,
అవి చూడు ఒకదాని మీద ఒకటి ఎలా ఉన్నాయో. మనకన్నా వాటికి ఎక్కువ అటు చూడు ప్రిఫరెన్స్. చూడు 3 Idiots చూడు అక్కడ ఉన్నారు. హాయ్ గోకు గోకు బాగా గోకు. ఏ దాని మీద నుంచి వెళ్తావేంటి నువ్వు? 3 Idiots పక్క నుంచి వెళ్ళలేవా? దాన్ని అంటే మాట్లాడిచ్చు దాన్ని. పక్క నుంచి వెళ్ళలేవు. చూడు. హాయ్ హాయ్ బాయ్. కప్పలు ఫ్రాక్స్ గాండ్ర కప్ప గాండ్ర ఇవి కూడా కప్ప. అంతే. ఊరిని కప్పలను కూడా చూపిస్తున్నారు వీళ్ళు. వర్షాలు పడితే ఇక్కడ మన ఆంధ్రాలో కానీ అన్ని చోట్ల కప్పలే కనపడతాయి. ఆఖరి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఏ కంట్రీస్ నుండి తీసుకొస్తున్నారు ఎన్ని వేసి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఎన్నైతే యానిమల్స్ ఉన్నాయో ఒక్కొక్క సెక్షన్ని కొన్ని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లైక్ అంబానీ అండ్ మోర్ దెన్ ఇంకా చాలామంది ఉన్నారు. ఒక స్కూల్ కూడా కాలేజెస్ అందరూ అడాప్ట్ కూడా చేసుకొని వాటిని పోషిస్తున్నారు. సబ్స్క్రైబ్ అని చెప్పేయమ్మా. ఇక్కడ ఇంకా ఉంది చూడండి. ఇక్కడ వరకు చెప్పేసి ఇది ఒక ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.